జనసేనాని పవన్ కళ్యాణ్ ఇవాళ డిప్యూటీ సీఎంగా, మంత్రిగా అధికారికంగా బాధ్యతలు చేపట్టారు సార్. పార్టీ పెట్టిన 10 ఏళ్లకి అధికారం వచ్చినప్పటికీ ఎట్లాంటి పరిపాలనా అనుభవం లేకుండా ఏకంగా డిప్యూటీ సీఎం లాంటి పదవి తీసుకుంటే నిజంగా పదవికి న్యాయం చేయగలుగుతారంటారు. పాలనా అనుభవం లేకుండా ముఖ్యమంత్రి అయిన వాళ్ళు లేరా? రేవంత్ రెడ్డి పాలనా అనుభవం అంతకుముందు ఏమన్నా పాలించాడా? చీఫ్ మినిస్టర్ కాలేదా? రాజశేఖర్ రెడ్డి అంతకుముందు పోనీ కిరణ్ కుమార్ రెడ్డి ఏ పాలనా అనుభవం ఉన్నాడు? మంత్రి కూడా చేయలే కదా. చీఫ్ మినిస్టర్ కాలేదా? ఎన్టీ రామారావుకి ఏ పాలనా అనుభవం ఉంది? ఆయన చీఫ్ మినిస్టర్ కాలేదా? పేరున్న ముఖ్యమంత్రిగా కూడా తెచ్చుకున్నాడు కదా. ఆయనకు ఏ పాలనా అనుభవం ఉంది? సో అందువల్ల మీరు ఒక్క పవన్ కళ్యాణ్ ఫ్రీగా దొరుకుతాడు అందరికీ ఏమో మాట్లాడటానికి. పవన్ కళ్యాణ్ మీద అయితే రాళ్ళేస్తానికి రెడీగా ఉంటారు జనం. సో పవన్ కళ్యాణ్కి ఒక్కరికి ఎక్స్పీరియన్స్. చంద్రబాబు నాయుడు ఫస్ట్ మంత్రి అయినప్పుడు, ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయనకు ఎక్స్పీరియన్స్ ఉంది. ఎవరెవరు ఎప్పుడోసారి మొదలు కావాల్సిందే కదా. సో ఎక్కడో చోట ప్రారంభం అయితేనే కదా ఈ అనుభవం అంటే వస్తుంది. చంద్రబాబు నాయుడు మొదటిసారి మంత్రి అయ్యాడు. మంత్రి అయినప్పుడు ఆయనకు అనుభవం ఉందా? చాలా యంగేజ్లో అయ్యాడు. పవన్ కళ్యాణ్ అంత ఏజ్ కూడా కాదు, చాలా యంగెస్ట్ ఎమ్మెల్యేగా ఉండి యంగేజ్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి అయ్యాడు. మంత్రి అయినప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ ఉందా? సో ఎవరికైనా ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ రావాలి. అమితాబ్ బచ్చన్ అయినా ఒక సినిమాలో నటించడంతో అనుభవం మొదలైంది కదా. రాజమౌళికైనా ఒక సినిమాను డైరెక్ట్ చేయడంలోనే అనుభవం మొదలైంది కదా. రాజమౌళి డైరెక్ట్గా RRR తీయలేదు కదా. కొన్నిసార్లు తీయచ్చు కూడా, అనుభవం మొదలుతో కూడా తీయచ్చు. అందువల్ల ఈ అనుభవం ఉందా ఆయనకు? ఉప ముఖ్యమంత్రి ఎట్లా? అసలు ఉప ముఖ్యమంత్రికి మంత్రికి తేడా ఏం లేదు, చాలామంది తెలియదు అది. ఉప ముఖ్యమంత్రి అనేది రాజకీయ హోదా తప్ప పాలనాపరమైన హోదా కాదు. అందువల్ల ఆయన మంత్రే. ఉప ముఖ్యమంత్రి కదా అని చెప్పి ఉప ముఖ్యమంత్రి కదా అని ఇతర శాఖల ఫైల్ తెప్పించుకొని మంత్రులకు ఇన్స్ట్రక్షన్లు ఇవ్వరాదు. ఉప ముఖ్యమంత్రి కదా అని ఒక సంబంధిత మంత్రిని పిలిచి రివ్యూ చేయరాదు. ముఖ్యమంత్రికి మాత్రమే అధికారాలు ఉంటాయి. ఉప ముఖ్యమంత్రికి ద్వారా ఏ ఫైలు ముఖ్యమంత్రికి పోదు. ఉప ముఖ్యమంత్రి కూడా ఒక మంత్రే, ఒక శాఖకు మంత్రే. ఆయన శాఖకు తప్ప ఇతర శాఖలతో ఆయనకు ఎలాంటి సంబంధం ఉండదు. క్యాబినెట్లో ఇతర మంత్రులానే సంబంధం ఉంటుంది. అందువల్ల అదేం పాలనాపరమైన హోదా కాదు, అది ఒక రాజకీయపరమైన గౌరవము. ఆయన ఇతర మంత్రులు, ఆయన మంత్రి 17 మంది కొత్తగా వచ్చిన మంత్రులే. ఒక పవన్ కళ్యాణ్ కొత్తగా వచ్చాడు. అందులో 10 మంది ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు, ఒక పవన్ కళ్యాణేనా. అందువల్ల ఈ ఆరోపణలు ఎందుకు చేయాలి?